హాయ్ ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనము. మరియు దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఈ వచనం దేవుడైన యెహోవా నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి ఈ ప్రియమైన దేవుని బిడ్డ ఈ చిన్ని వచనం నీ హృదయానికి అందించాడు. అదేదనగా ఆదాము నుంచి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి తాను నిర్మించిన స్త్రీని ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను అని ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది. అంత మాత్రమే కాదు, ఆదాము నుండి తీసినది నేనే, ఆదాము నుంచి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించింది కూడా నేనే, మరలా తాను నిర్మించిన స్త్రీని అని తెలియజేసిన వచనం ఒప్పుకుంటున్నాడు దేవుడు. నేనే నిర్మించాను స్త్రీని, నిర్మించి అద్భుతము చేసి ఆ అద్భుతాన్ని దేవుడు ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అంతవరకు ఆదాముకి స్త్రీ ఎలాగుంటుందో తెలీదు, దేవుడు ఏం చేశాడో తెలీదు. ఆ కలుగజేసిన పై వచ్చిన ఆధారంగా కలుగజేసిన ఆ నిద్రలో నుంచి దేవుడు తన చిత్తానుసారంగా ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించి స్త్రీగా నిర్మించిన ఆ అద్భుతాన్ని ఆదాముకు సాటైన సహాయముగా, ఆదాముకు సరి అయిన జోడిగా, తన చిత్తానుసారంగా దేవుడు ఏదైతే ఊహించాడో, ఏదైతే మంచిదిగా ఉండాలో, ఆదాముకి తగిన సంతోషకరమైనటువంటి ఆ యొక్క గొప్ప జీవితాన్ని ఇవ్వాలని మొట్టమొదట స్త్రీని చేసింది దేవుడేనని ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది. ఆ స్త్రీని ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాడు అని ఈ లేఖన సత్యం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడే నీ చిన్ని హృదయానికి అందించాడు. ఈ లేఖన వచనం నీవు చదివినప్పుడు, చూసినప్పుడు, ధ్యానించినప్పుడు, మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు, విన్నప్పుడు, గ్రహించినప్పుడు తప్పక దేవుని జ్ఞానం, దేవుని సంతోషం, దేవుని ప్రేమ, దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక ఈ యొక్క వచనము నుంచి మరలా మొదలై నీ హృదయానికి శాశ్వతముగా స్థిరమైనటువంటి ఆశీర్వాదం లభించును గాక. ఇలాంటి వచనం నీ హృదయంలో నిత్యము స్థిరమైనదిగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.